వెల్కమ్ టు మెగా టీవీ బన్నింగ్ టాపిక్. వెల్కమ్ టు మెగా టీవీ బన్నింగ్ టాపిక్. దేశ రాజకీయాలను ఒక్క కుదిపేసిన కాక్రోచ్ జనతా పార్టీ సంచలన విజయానికి ఇదొక ముగింపు అనుకుంటే పొరపాటే. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటుంది కేంద్ర మంత్రినే గద్దె దించిన ఈ యువత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇతర రాష్ట్రాల్లోని పరీక్షా పేపర్ల లీకేజీలపై సీజేపీ వేస్తున్న అడుగుల వెనుక అసలు వ్యూహం ఏంటి? రాజకీయ పార్టీగా మారుతుందా లేక ఉద్యమాలే ఊపిరిగా సాగుతుందా? బంగ్లాదేశ్, శ్రీలంక తరహా విప్లవాలు భారత్లో సాధ్యం కాదంటూనే దేశంలోని 40% నిరుద్యోగ యువత గుండెల్లో రగులుతున్న ఆ అగ్నిపర్వతం పేలితే పాలకుల పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ మీడియా సైతం ఆసక్తిగా గమనిస్తున్న ఈ బిగ్ సస్పెన్స్ భారత రాజకీయాల్లో ఎలాంటి భూకంపం సృష్టించబోతోంది? కిచెన్లోకి ప్రవేశించిన బొద్దింకలు ఇల్లంతా వ్యాపించినట్లుగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశమంతా పాకితే జరిగే పరిణామాలు, పొలిటికల్ ప్రమాదాలేంటో భారతీయ జనతా పార్టీ పసిగట్టిందా? దండోపాయం కన్నా తరుణోపాయం మేలని ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారా? అటు వ్యూహం సంగతి ఎలా ఉన్నా ఇటు కాంగ్రెస్ పార్టీ బలగం గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. మరి అందివచ్చిన అవకాశాన్ని సీజేపీ అస్త్రంగా మలుచుకొని రాజకీయ పార్టీగా అవతరిస్తోందా? పేపర్ లీకుల నుంచి అవినీతి వైపు టర్న్ తీసుకుని దేశవ్యాప్తంగా క్యాడర్ను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారా? ఒక్క రాజీనామాతో సీజేపీ ఉద్యమాన్ని నీరుగార్చడంలో కేంద్రం సక్సెస్ అయిందనే టాక్ వచ్చింది. కానీ చర్చపై నీళ్లు చల్లింది సీజేపీ. తగ్గామనుకుంటే తప్పు, నీరుగార్చాలని చూస్తే నిప్పురవ్వలై జ్వలిస్తామంటూ కేంద్రానికి ఝలక్ కాదు ఏకంగా అల్టిమేటమే జారీ చేశారు సీజేపీ వ్యూహకర్తలు. భారత రాజకీయ యవనికపై కాక్రోచ్ జనతా పార్టీ సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఎన్డీఏ కూటమి గత 12 కాలంలో ఎదుర్కొన్న ఏ ఉద్యమం కంటే కూడా ఈ యువత పోరాటం అత్యంత శక్తివంతంగా నిలిచింది. కేంద్ర మంత్రినే తన పదవి నుంచి తప్పుకునేలా చేసిన ఈ ఘనతపై అంతర్జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. సాధారణ ప్రజలు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించి తమ డిమాండ్లను సాధించుకోవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది. అయితే బంగ్లాదేశ్ లేదా శ్రీలంక తరహాలో వ్యవస్థలను అస్థిరపరిచే ఉద్దేశం లేకుండా పూర్తిగా రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనే లక్ష్యంగా ఈ పోరాటం సాగింది. ఇక్కడ ఉప్పు ఉంటే పులుపు దానంతటదే వస్తుంది అన్నట్లుగా నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చడంతోనే యువత రోడ్డెక్కాల్సి వచ్చింది. దేశంలో పాతుకుపోయిన నిరుద్యోగ సమస్యే ఈ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా మారింది. డిగ్రీలు పూర్తి చేసుకుని 25 ఏళ్లలోపు వయసున్న యువతలో దాదాపు 40% మంది ఖాళీగా ఉండడం గమనార్హం. గడ్డి నాటేవాడు ఉంటే గొడ్డుపోయేది ఎందుకు అన్నట్లుగా ప్రభుత్వాలు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవ్వడం వల్లనే ఈ విప్లవాత్మక మార్పు వచ్చింది. చేతిలో సర్టిఫికెట్లు ఉన్నా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో యువతలో అసహనం కట్టలు తెంచుకుంది. నెల రోజుల క్రితం ఇదే పార్టీని కొందరు బాధ్యతారాహితంగా విమర్శించినప్పటికీ నేడు అదే శక్తులు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజల గొంతు నొక్కలేరని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సమస్య తీవ్రతను ముందే గ్రహించకపోతే పుండు మీద కారం చల్లినట్లు ప్రభుత్వాల తీరు మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది. యువత ఆగ్రహం కేవలం ఒక వ్యక్తిపై లేదా శాఖపై కాదు, సమగ్ర వ్యవస్థలోని లోపాలపైనే అని రుజువైంది. ఈ అనూహ్య పరిణామాలపై బీబీసీ, CNN, అల్ జజీరా వంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వరుస కథనాలు వెలువరించాయి. పొరుగు దేశాలలో ప్రభుత్వాలను కూల్చేసిన తరహా ఉద్యమాల ఛాయలు భారత్లోనూ కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో నిరుద్యోగాన్ని వెంటాడుతున్న పరీక్షా పత్రాల లీకేజీలపై సీజేపీ దృష్టి సారించింది. ఈ పరిణామంతో దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల్లోనూ తీవ్ర గుబులు మొదలైంది. తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగాడనే అంటారు అన్నట్లు తాము ఏ తప్పు చేయకపోయినా వ్యవస్థాగత లోపాల వల్ల పాలకులందరూ ఒకే ఘాటన కట్టబడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని లీకేజీల బండారాన్ని బయటపెట్టేందుకు అభిజిత్ దీప్కే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతను కలుపుకుని పోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా అగ్నికి వాయువు తోడైనట్లు అవినీతి బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఉద్యమ ఉధృతిని రాజకీయ శక్తిగా మలచడంలో భాగంగా సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రముఖ కాంగ్రెస్ నేత సీనియర్ లాయర్ అయిన కపిల్ సిబల్తో భేటీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయంగా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కంచే చేను మేసినట్లు పాలకులే రక్షించాల్సిన చట్టాలను భ్రష్టు పట్టిస్తుంటే దాన్ని న్యాయపరంగా ఎలా ఎదిరించాలనే దానిపై మేధావులతో చర్చిస్తున్నారు. ఈ భేటీ ద్వారా జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాలకు తెరలేపుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంస్థ కేవలం ఒక ఉద్యమ వేదికగా మాత్రమే మిగులుతుందా, లేక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కుక్కను వెంటాడితే కుందేలు దొరికినట్లు అనుకోని మలుపులతో భారత రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. జూన్ 6 తర్వాత దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు అధికార బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. దేశంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రధాని మోదీ నాయకత్వానికి ఇది ఊహించని షాక్ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సామాన్యుడి గలం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలదో ఈ ఘటన రుజువు చేసింది. ఒకవైపు కేంద్ర మంత్రులు తమ పదవులను కోల్పోతుంటే మరోవైపు పార్టీ యంత్రాంగం ఆత్మరక్షణలో పడింది. కష్టపడేవాడు ఎప్పటికీ చెడిపోడు అన్న చందంగా యువత చేసిన నిరంతర పోరాటమే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైంది. ప్రభుత్వం ఏమనుకున్నా ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమైతే ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో దీని ద్వారా స్పష్టమైంది. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాలకుల అహంకారాన్ని అణచడానికి మంచి మాట చెబితే విననివాడు దెబ్బకు దారికి వస్తాడు అన్నట్లుగా ఈ ఉద్యమం నిలిచింది. డిమాండ్లు నెరవేరకపోతే మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని అభిజిత్ దీప్కే స్పష్టం చేయడం పాలకులకు హెచ్చరికగా భావించాలి. కేవలం తాత్కాలిక ఉపశమనాలతో సరిపెట్టకుండా పూర్తిస్థాయి సంస్కరణలు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉన్న ఊరు బాగుంటే ఉన్నంతకాలం హాయిగా ఉండవచ్చు అన్నట్లు దేశం బాగుపడాలంటే యువత ఉపాధి అవకాశాలు మెరుగవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగ భద్రతపై యువత ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రజల సహనాన్ని చేతగానితనంగా భావిస్తే కాలు కాలిన తర్వాత బుద్ధి వస్తుంది అన్నట్లుగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి అడుగును అత్యంత వ్యూహాత్మకంగా వేయాలని సీజేపీ భావిస్తోంది. వారం రోజుల క్రితం వరకు ప్రభుత్వాన్ని ఎదిరించి ఏదైనా సాధించవచ్చు అంటే ఎవరూ నమ్మని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కోట్లాది మంది యువతలో అంతులేని నైతిక స్థైర్యం నిండింది. నిరుద్యోగం, అవినీతిపై పోరాడడానికి భయపడే రోజులు పోయి ప్రశ్నించే తత్వం పెరిగింది. నలుగురితో పాటు నారాయణ అన్నట్లు కాకుండా వినూత్నంగా ఆలోచించి తమ హక్కుల కోసం నిలబడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందనడానికి యువత మేల్కొల్పే అతిపెద్ద నిదర్శనంగా నిలిచింది. అయితే పాలకులకు వ్యతిరేకంగా గొంతు ఎత్తడానికి సామాన్యుడు కూడా సిద్ధంగా ఉన్నాడని ఈ ఉద్యమం చాటి చెప్పింది. ఏ వ్యవస్థనైనా మార్చే సత్తా కేవలం ఓటుకు మాత్రమే కాకుండా నిబద్ధతతో కూడిన పోరాటానికి కూడా ఉందని నిరూపితమైంది. పంటకు తెగులు పడితే వేరు నుంచి తొలగించాలి అన్నట్లుగా సమూలమైన మార్పుల కోసం ఈ ఉద్యమం ఒక దిక్సూచిలా మారింది. ఈ చారిత్రాత్మక ఉద్యమం కేవలం ఒక ముగింపు కాదు, భవిష్యత్ భారతాన్ని మార్చే సరికొత్త ఆరంభం. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యాత్మక అంశాలపై సీజేపీ తన కార్యాచరణను మరింత విస్తృతం చేయనుంది. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందా లేదా ఉద్యమాల వేదికగానే కొనసాగుతుందా అనే మీమాంసకు త్వరలోనే తెరపడనుంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి మరొకడొచ్చాడట అన్నట్లు కొందరు నాయకులు ఈ ఉద్యమాన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడాలని చూస్తున్నారు. అయితే యువత అప్రమత్తంగా ఉండి అలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్న ఈ శక్తికి భవిష్యత్తులో తిరుగులేకపోవచ్చు. ఎందుకంటే అమలు కాని హామీలు ఎన్ని ఇచ్చినా ఆచరణలో నిలవవు అనే సత్యాన్ని ఈ తరానికి పాలకులు అర్థమయ్యేలా చెప్పారు. అంతిమంగా ప్రజల గెలిపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం దేశ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చడం తథ్యం. దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీసిన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఏ రూపాన్ని సంతరించుకుంటుంది? పాలకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ సరికొత్త రాజకీయ సుడిగాలి ఎక్కడ ఆగుతుంది? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.